హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ లెక్చర్స్. నేను ప్రీవియస్ వీడియోస్‌లో డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ అనేవి ఎట్లా వస్తాయి, ఏంటని డెరివేషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, ఈ వీడియోలో ఏంటంటే దానికి రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మీకు చెప్పానండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని. సో, కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకి ప్రాబ్లమ్‌లోకొచ్చినట్లయితే ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారంటే ద డైమెన్షన్స్ ఆఫ్ మోటివ్ ఫోర్స్ అంటే ఈఎంఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ఏ. అంటే మనకి ఈఎంఎఫ్ కి డైమెన్షన్స్ అడిగారండి. సో ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ మనకి వోల్టేజ్ అండి. సో నేను ఆల్రెడీ వోల్టేజ్ యొక్క డైమెన్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఫాస్ట్ గా చూసినట్లయితే వోల్టేజ్ ఫార్ములా మనకి వర్క్ డన్ బై చార్జ్ అండి. సో వర్క్ డన్ వచ్చేసి మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై చార్జ్ అంటే నేను కరెంట్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ ఫోర్స్ కి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎంఏ. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే బేసిక్ గా మనకి డైమెన్షన్స్ ఏమొస్తాయంటే ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -2 వస్తుందండి. సో అట్లానే మనకి సారీ ఎంఎల్ టీ టు ద పవర్ ఆఫ్ -2 వస్తుందండి ఫోర్స్ కి అయితే మనకి. అట్లానే మనకి వర్క్ డన్ వచ్చేసి మనకి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -2 వస్తుందండి. సో దీని నుంచి మనకి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ అంటే ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -2 బై చార్జ్ అంటేనేమో 80 అండి. సో దీని నుంచి మనకి ఫైనల్ గా ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఏ టు ద పవర్ ఆఫ్ -1 ఇది వోల్టేజ్ వాల్యూ అండి. సో ఈ వాల్యూ ఎలా వచ్చిందని తెలియాలంటే నేను ప్రీవియస్ గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి వీడియో చూడండి. సో ఇందులో మనకి ఆన్సర్ వచ్చేసి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఏ టు ద పవర్ ఆఫ్ -1. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేస్తే మనకి ఒక రిలేషన్ ఇచ్చి ఈ రిలేషన్ లో మనకి ఒమేగా టీ ప్లస్ ఫైవ్ నాట్ యొక్క డైమెన్షన్ అడిగారండి. సో ఇందులో ఏమీ లేదండి ఆలోచించడానికి, చాలా సింపుల్ ఇది. సో ఇది అడిగింది వాళ్ళు యాంగిల్ అడిగారు కాబట్టి యాంగిల్ కి అనేవి డైమెన్షన్ వాల్యూస్ ఉండవు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి, ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 0. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ అండి, ద క్వాంటిటీ ఆఫ్ 1/√ε0 మ్యూ నాట్ ఇన్ ఎస్ఐ యూనిట్స్ అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏంటంటే అది ఏంటనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయలేదండి. అంటే ఏం అడిగారో కూడా మనకి అది క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే పైన ఇచ్చిన రిలేషన్ కి కింద కింద ఉన్నటువంటి యూనిట్స్ లో ఏవైతే మనకి కింద ఉన్న ఆప్షన్స్ ఏవైతే మ్యాచ్ అవుతాయో దాన్ని మనం మ్యాచ్ చేయాలండి. అది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1/ε0 మ్యూ నాట్ అంటే ఏంటో తెలియాలి. సో ఈ 1/ε0 మ్యూ నాట్ అంటే ఏం లేదండి, ఇది ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే మనకి శూన్యంలో కాంతి వేగానికి ఫార్ములా అండి ఇది. సో ఇది మనకి ఏంటంటే ఈ వాల్యూ వచ్చేసి మనకి ధ్వని వేగం అండి. సో ఇది మనకి కాదు ఆప్షన్. సో ఇది కూడా కాదండి. సో నన్ ఆఫ్ దీస్ అని కూడా కాదండి. ఎందుకంటే మనకి ధ్వని వేగము అంటే ధ్వని వేగం అంటున్నాం కాబట్టి వేగానికి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే మనకి ఎల్ బై టైం అంటే టీ. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఎల్టీ పవర్ -1. సో ఇదేంటి ఆన్సర్, డైమెన్షన్స్ ఆఫ్ ఎల్టీ పవర్ -1. సో మనకి ఇక్కడ వాల్యూస్ లాగా కనుక అడిగితే కనుక అది మనకి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ వస్తుందండి. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసి ఎల్టీ ఇన్వర్స్. నెక్స్ట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కి డైమెన్షన్స్ అడిగారు. సో మనకి నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఏ టు ద పవర్ ఆఫ్ -1 ఇది వచ్చేసి మనకి వోల్టేజ్ కి వచ్చింది. సో దాని నుంచి మనకి రెసిస్టెన్స్ అంటే నేను V/I దట్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఏ టు ద పవర్ ఆఫ్ -1/A. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎంఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -3 ఏ టు ద పవర్ ఆఫ్ -2. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ రెసిస్టెన్స్ అండి, డైమెన్షనల్ క్వాంటిటీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ ద యూనిట్స్ ఆఫ్ మాస్, ఇది కొంచెం టిపికల్ గా ఉంది, ఒకసారి చూడండి. ఇఫ్ ద యూనిట్స్ ఆఫ్ మాస్, లెంగ్త్ అండ్ టైమ్ ఆర్ డబుల్డ్, యూనిట్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ విల్ బి. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి యాంగులర్ మూమెంట్ యొక్క డైమెన్షనల్ క్వాంటిటీస్ ఏమవుతాయి ఎప్పుడు దాని యొక్క మాస్ ని, లెంగ్త్ ని, టైం ని డబల్ చేస్తే మనకి యాంగులర్ మూమెంట్ యొక్క వాల్యూ ఏమవుతుందని ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. సో ఇది మనకు తెలియాలంటే ఫస్ట్ యాంగులర్ మూమెంట్ కి ఫార్ములా రాసుకోండి. యాంగులర్ మూమెంట్ L ఈజ్ ఈక్వల్స్ టు mvr అండి. సో మనకి ఇక్కడ m వచ్చేసేమో మాస్, v వచ్చేసేమో వెలాసిటీ అండి. అంటే మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం కదండి. సో డిస్టెన్స్ అంటేనేమో L,
బై టైమ్ అంటేనేమో టీ. సో, ఆర్ అనేది మనకి రేడియస్ అండి. రేడియస్‌ని కూడా మనం డిస్టెన్స్‌లో చెప్తాం కాబట్టి ఎల్. సో, దీని నుంచి మనకి ఫార్ములా ఏమవుతుందండి? ఎల్ స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -1. సో, ఇక్కడ మనకి ఏం చెప్పారండి? మాస్‌ని అంటే మాస్ డబుల్ చేశారంటే అండి, సో, మాస్ వచ్చేసి మనకి 2m అవుతుంది. యాక్చువల్ ఉన్న మాస్ m అయితే మనకి డబుల్ చేస్తే 2m, లెంగ్త్‌ని కూడా డబుల్ చేశారంటే అండి 2l స్క్వేర్ అవుతుంది. సో, నెక్స్ట్ టైమ్ కూడా డబుల్ చేశారంటే అంటే ఇది యాక్చువల్లీ మనకి 1/t కాబట్టి దీన్ని కూడా డబుల్ చేస్తే 1/2t అవుతుందండి టైము. టైమ్‌ని కూడా డబుల్ చేశారు కాబట్టి 1/2t. టైమ్ కూడా డబుల్ అయిందండి. సో, ఇక్కడ మనకి దీని నుంచి ఏమవుతుందంటే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2m ఇది 4l స్క్వేర్ అవుతుందండి. హోల్ స్క్వేర్ కాబట్టి. నెక్స్ట్ 1/2t. సో, దీని నుంచి మనకి 2 క్యాన్సిల్ అయిపోతే యాహ్! సో, 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 4ని ఇక్కడ కామన్ తీస్తే ml స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -1. ఇది యాక్చువల్లీ మనకి యాంగులర్ మొమెంటం అండి. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ యాక్చువల్ మొమెంటం మనం ఇందాక డ్రా చేసినప్పుడు ml స్క్వేర్ టీ టు ద పవర్ ఆఫ్ -t వచ్చింది కాబట్టి T1 వచ్చింది కాబట్టి ఇదంతా కలిపి మనకి యాంగులర్ మొమెంటం అండి. సో, ఇక్కడ 4 వచ్చింది. అంటే మనకి వాల్యూస్ అన్నీ డబుల్ చేయడం వల్ల యాంగులర్ మొమెంటంలో ఉన్నటువంటి మాస్‌ని, లెంగ్త్‌ని, టైమ్‌ని డబుల్ చేయడం వల్ల ఏమైందంటే మనకి కొత్తగా వచ్చినటువంటి యాంగులర్ మొమెంటం ఏమైంది అంటే క్వాడ్రపుల్ అయిందండి. అంటే 4 టైమ్స్ అనేది అది ఇంక్రీజ్ అయింది. సో, ఇదండి. సో, ఇది మనకి ఇయర్ ఇందులో కొన్ని ప్రీవియస్ ఇయర్స్‌లో కూడా సబ్‌ఇంజినీర్‌కి వాటికి అడిగారండి క్వెషన్స్. సో, ఇదండి. నెక్స్ట్ వీడియోలో నేను మరి వేరే టాపిక్‌తో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ.